ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకొని 9వ సీజన్లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే సమాజానికి మేలు జరిగే విధంగా ఉందా, సమాజానికి ఏ రకంగా ముందుకెళ్తుంది బిగ్ బాస్ షో సంబంధించి ఇప్పటికే ఒక మహిళలు కానీ దీనికి సంబంధించి వ్యతిరేకత పవనాలు కూడా వీస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు సిద్దిపేటకు సంబంధించిన మహిళలు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే బిగ్ బాస్ షో ఎంతవరకు చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అది ఇట్లా అట్లా అనిపించడానికి అదేమన్నా పెద్ద గొప్ప సమాజానికి ఉపయోగపడే విషయం అయితే ఏం కాదు. అసలు నిజంగా అసలు బిగ్ బాస్ షో చూస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. అది సమాజానికి ఉపయోగకరం అంటే ఏం ఉపయోగం సార్? ఉపయోగం అనేది ఏం లేదు. ఈ నాశనం చేయడానికే ఇది ప్రధానంగా ఇది ఉపయోగపడేటువంటిది అని చెప్పి అనిపిస్తుంది. అందులో నాగార్జున గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి యాక్టర్, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని హోస్ట్గా వ్యవహరించడం అనేది ఇంకా బాధాకరంగా ఉంది. ఓకే, అంటే మీరు ప్రస్తుతం చూస్తున్నారు ఒక 90 రోజుల పాటు 10 మంది అమ్మాయిలను 10 మంది అబ్బాయిలను ఒకే చోట ఉండడం వల్ల అంటే అన్నీ కూడా చూస్తున్నారు, విద్యార్థులు చూస్తున్నారు, యువత చూస్తున్నారు. వారు కూడా ఇటువంటి విషయాల్లో వెళ్తుంటే సమాజం నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఏం చెప్తారు మేడం ఆ విషయంలో? ఒకటే సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మంచి వ్యక్తి సమాజానికి ఒక అంటే ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి, అనేక సినిమాలలో హీరోగా నటించినటువంటి వ్యక్తి ఆయననే హోస్ట్ చేస్తూ అందులో చెప్తున్నప్పుడు ఇంకా మనలాంటి వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది సార్? ఒకటి, ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఈ సమాజంలో ఉన్నాయి సార్. ఆ సమస్యల పైన నాగార్జున లాంటి వ్యక్తి ఒక వ్యక్తి తన అభిమానుల నుంచి ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, అభాగ్యులకు, అనాథలకు ₹1 ఒక దానం చేయమని చెప్పినా కూడా ఆ కుటుంబాలు బాగుపడతాయి. అటు కాకుండా ఒక అమ్మాయిలు అబ్బాయిలు ఒక చోట ఉండడం, అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా దానికోసం వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళకి ఇచ్చే టాస్కులు చూస్తుంటే కూడా ఇది మాత్రం పిచ్చి అసలు అంత సమాజాన్ని చెడగొట్టడము, యూత్ను చెడగొట్టేటువంటిది తప్ప ఎలాంటి నయా పైసా ఉపయోగం లేనటువంటి పని. ఇక దీన్ని ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఒక మహిళా ఆర్గనైజేషన్, స్త్రీ జాగరణ సమితి అటువంటి మహిళా ఆర్గనైజేషన్ ఫౌండర్గా, అలాగే ఒక ఉపాధ్యాయురాలుగా కూడా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా సార్. అనేక చోట్ల దీనిపైన కేసులు కూడా వేయడం జరిగింది. కానీ ఏం చర్యలు తీసుకుంటారు సార్? ఎందుకంటే ఒక బలమైనటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఇట్లా అంటే మోరల్ వాల్యూస్, సమాజంలో నైతిక విలువలు దెబ్బతీసేటువంటి ఒక ప్రోగ్రామ్ బిగ్ బాస్ అని చెప్పి నా ఉద్దేశము. మరి ఇట్లా అందులోకి వెళ్ళేటువంటి వారు కూడా ఏమైనా సొసైటీలో ఎంత చెడు పని చేసిన వాళ్ళే వెళ్తున్నారు సార్. అందులోకి వాళ్ళ పైన అనేకమైనటువంటి అనైతికమైనటువంటి ఆరోపణలు ఎవరిపైనైతే వచ్చినాయో వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా దివ్యల మాధురి అనేట ఆమె మొన్న వెళ్ళింది సార్. ఏం ఆదర్శం సార్ ఆమె సమాజానికి? రీతు అనేటువంటి అమ్మాయి వెళ్ళింది, ఆమె పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులా, లేకపోతే సమాజాన్ని మనం ఉద్ధరించేటువంటి వ్యక్తులా? మీరు సంపాదించిన సంపాదన మనం చూడడం ద్వారా వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఏమైనా ఒక పేదవాళ్ళకో ఎవరికో అభాగ్యులకో ఎవరికైనా వాళ్ళు ఏమైనా సహాయం చేసేటువంటి వ్యక్తులా? ఎట్టి పరిస్థితిలో ఇది హర్షణీయం కాదు, సమర్థనీయమైనటువంటి విషయం కాదు, సమాజానికి ప్రమాదకరమైనటువంటిది. ఇట్లాంటి విపరీతమైనటువంటి పోకడలను మనం వ్యతిరేకించకపోతే, మనం విమర్శించకపోతే సమర్థించినట్టే అవుతుంది. కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ను చూడడం మానేయండి. ఆ ఓటింగ్ వేయడం ఎందుకు వేస్తున్నారండి? మన చుట్టూ ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, ఎంతోమంది మన అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి సమాజాన్ని. సమాజం మంచి వైపు వెళ్ళాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ప్రభుత్వం దీనిపైన ముందు చర్యలు తీసుకోవాలి. అంటే ప్రపంచ దేశాలు ఇప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా ఆచరించాలనే ఉద్దేశం కొద్ది వివిధ దేశస్తులు కూడా మన సంస్కృతి సాంప్రదాయం పాటిస్తున్నారు. మరి మన దేశంలో ఇటువంటి జరుగుతుంటే అంటే చివరగా ఏం చెప్తారు మేడం? ఒకటేనండి, మన దేశంలో పాటించవలసినవన్నీ ఇతర దేశస్తులు మెచ్చుకొని పాటిస్తున్నారు. మన దేశంలో పాటించడం మనకు చాలా బాధగా ఉంది, పాటించకపోవడము మనకు చాలా కష్టంగా ఉన్నది. నేను ఒకటే చెప్తున్న సమాజానికి, భారతీయ సంస్కృతి సాంప్రదాయం అనేది సనాతనమైనది అంటే దానికి అసలు నాశనం అనేటువంటి లేనిది, ఎప్పుడు నిత్య నూతనమైనది. సూర్యచంద్రుడు ఉన్నంత కాలం కూడా అందులో నీతి, నిజాయితీ, మోరల్స్ అనేవి ఉంటాయి. అది పాటించేటువంటి విధంగా మన సమాజానికి మార్గనిర్దేశనం చేయాలి తప్ప ఇలాంటి షోలను ఎంకరేజ్ చేయడం ఇట్లాంటి సమాజానికి మంచిది కాదు. యూత్ చెడిపోతున్నారు, అమ్మాయిలు చెడిపోతున్నారు. ఒక దగ్గర ఉండి చేసేటువంటి షోను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంటే మీరు చెప్పండి మేడం, వెక్కిరి చేష్టలు, చిల్లర పనులు చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు బిగ్ బాస్ షో వల్ల. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, మీరేం చెప్తారు? ఆ విషయంలో నేను చాలా వ్యతిరేకిస్తున్నాను సార్.
అలాంటి ప్రోగ్రామ్స్ నేను ఏ మాత్రం ఒక్కసారి కూడా ఇంతవరకు చూడలేదు. నేను చూడడానికి కూడా ఇష్టపడను. పిల్లలు ఎప్పుడైనా పెడితే కూడా వెంటనే క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోతాను. పిల్లల్ని కూడా చూడనివ్వ సార్. ఒక్కసారి కూడా మా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఆ షోను మొత్తానికే పెట్టనివ్వండి సార్. చాలా వ్యతిరేకిస్తాను సార్. చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే వారు చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే వారి యొక్క కౌలుగించుకోవడము, ముద్దులు ఇవ్వడం అన్నీ చూస్తుంటే సమాజం తప్పుదోవ పట్టే పరిస్థితి కాబట్టి మీకేం చెప్తారు ఆ విషయంలో? యువత నేర్చుకొని దాన్ని చెడుబారిన పడే అవకాశం ఉంది కాబట్టి అది చాలా తప్పు సార్. దాన్ని వ్యతిరేకిస్తున్నాం సార్ అందరం. అది ఇంకోసారి అలాంటి షోలు చేయకుండా మీరు శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ప్రతిరోజు విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇటువంటి షోల వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనుకోవచ్చు, ఏం చెప్తారు మీరు? అయితే ఈ బిగ్ బాస్ షో వల్ల టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. తర్వాత అలా వాళ్ళు నటించేటువంటి పాత్రల్ని విద్యార్థులు వాళ్ళు అనుకరించే అవకాశం ఉంది. కాబట్టి సమాజానికి ఉపయోగపడ్డట్టుగా అయితే లేదు, కానీ చెడిపోయే ఎక్కువ ఉంది యూత్ అంతా కూడా. కాబట్టి ఈ బిగ్ బాస్ షో కంటే ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఏదన్నా సమాజానికి ఉపయోగపడే స్వచ్ఛంద కార్యక్రమం పెట్టుకున్నా బాగుండేది. కానీ ఈ బిగ్ బాస్ షో వల్ల కొంతమంది పేరెంట్స్ నైట్ అంతా పొద్దున దాకా పనికి పోయి వచ్చి ఒక టీవీ ఉంటే పిల్లలు వాళ్ళు చెప్తే వినకుండా వాళ్ళు నైట్ అంతా కూడా టీవీ పెట్టుకొని చూడడం, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడం, తర్వాత దాంతో వచ్చేటువంటి లాభం కూడా తక్కువే ఉంది. కాబట్టి ఈ బిగ్ బాస్ షో ఏమాత్రం కూడా ఉపయోగకరం లేదని భావిస్తున్నాను. అంటే టీవీ రేటింగ్స్ కోసమే వాళ్ళు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి అంటే ఏం చెప్తారు సార్ సమాజానికి? ఒక మంచి మెసేజ్ ఏమి ఇస్తారు మీరు? వాస్తవంగా బిగ్ బాస్ అనేటువంటిది వ్యాపార రంగానికి సంబంధించినటువంటి విషయం. అది కుటుంబ విలువల్ని పూర్తిగా కారాస్తుంది. అది కుటుంబం అనే వ్యవస్థ సనాతనంగా వస్తుంది. కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థనే భారతదేశం నిలబడ్డది. ఒకవేళ కుటుంబ వ్యవస్థ లేకపోతే భారతదేశానికి మనుగడ లేదు. ఈ పునాదుల మీదే వేరే దేశాలు కూడా మనల్ని అనుకరిస్తున్నాయి. ఇక్కడ ఫక్తు నేర్పించేది అంటే కుటుంబంకు వాల్యూ లేదనే విధంగా నేర్పిస్తున్నారు. ఇది రేపు అట్లాగే కనుక సమాజంలో కొనసాగితే చాలా విపరీత దూరంలో ఏర్పడతాయి. సమాజం చాలా విధంగా అనైతిక కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని తక్షణము స్పందించి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు చాలామంది చెప్పినట్టుగా కౌన్ బనేగా కరోడ్పతి అని చెప్పేసి సినిమా దగ్గర మీలో ఎవరు కోటీశ్వరుడు అనేటువంటి ప్రోగ్రామ్ జరిగింది. దాన్ని నాగార్జున హోస్ట్ చేసిండు. సంతోషం. దానివల్ల జ్ఞానం పెరిగింది. ఎంతో కొంతమందికి డబ్బులు కూడా సంపాదించేటువంటి మార్గం ఏర్పడ్డది. సరే వాళ్ళు వ్యాపార కేంద్రంగా మార్చుకున్నా పర్లేదు, కానీ కొంతమందికి అయితే లాభం జరిగింది. దీంట్లో కొంతమందిగా లేశ మాత్రం కూడా ఎవరికి లాభం జరగటం లేదు. పూర్తిగా మన ధర్మాన్ని నాశనం చేయడానికి తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం అని చెప్పేసి అనవచ్చు. నిజానికి పేదవాడికి సినిమా అనేది ఒక భూతల స్వర్గం. అది సినిమా దూరం పోయి మళ్ళీ ఇంట్లోకే సినిమా వచ్చేసింది. అది టీవీ రూపంలో వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా చిన్న కార్మికుడు కానీ లేబర్ కానీ ఏదైనా కానీ హాయిగా కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇట్లాంటి చండాలమైనటువంటి కార్యక్రమం వల్ల అక్కడ అందరు కలిసి చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని తక్షణము దీన్ని ప్రభుత్వమా లేదా స్వచ్ఛంద సంస్థల మహిళా సంఘాలు అన్నీ కూడా పూనుకొని దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది పరిస్థితి. ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి భారతదేశ సంస్కృతిని కూడా అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి. కానీ ఇటువంటి షోలు తెచ్చి విద్యార్థులను యువతను పెడదారిన పడే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారికి ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇటువంటి వికృత చేష్టలతో ఇబ్బందికరం పెట్టే వ్యవస్థ ఉండడం వల్ల పిల్లలు నాశనమయ్యే అవకాశం ఉందని చెప్పి ఖచ్చితంగా బిగ్ బాస్ షోను క్లోజ్ చేసే పరిస్థితిలో ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ప్రధానంగా సంబంధించిన ఉపాధ్యాయులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.